సాయి బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సాయి గురించి మీకు మరికొన్ని విషయాలు తెలియాలని షిరిడి సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీలు లేని వారి కోసం ఈ చిన్ని ప్రయత్నం. ఆ సద్గురువు గొప్పతనాన్ని, కలియుగ దైవమైన సాయిని గురించి అందరూ తెలుసుకోవాలని ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది విన్న వారందరికీ ఆ బాబా మీలోనే, మీ తోడుగా, మీ నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఓం షిరిడి సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 2. అనుగ్రహ సోపానాలు. మానవుడు కష్టసుఖముల నుండి, దుఃఖం నుండి విడిపడాలన్నా, దుర్లభమైన ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా, ఎలాంటి కోరికలైనా శీఘ్రంగా నెరవేరాలన్నా సాటిలేని మేటి సాధనం గురు అనుగ్రహం అని మీరు కిందటి అధ్యాయంలో తెలుసుకున్నారు. ప్రతి సాధకుడు అనుగ్రహ సిద్ధిని పొందాలంటే గురు అనుగ్రహం ఎన్ని విధాలుగా ఉంటుందో అవగతమైతే కానీ ఇది సంభవం కాదు. ఇప్పుడు మీరు వినబోయే అనుగ్రహ విభజన ఏ గ్రంథంలోనూ లభ్యం కాదు. ఏ స్వాముల ఉపన్యాసాల్లోనూ మీరు విని ఉండరు. కారణం సాక్షాత్ సాయినాథుడే స్వయంగా మీరు నాకు బోధించిన నిగూఢ రహస్యాలు. కాబట్టి ఏకాగ్రతతో, శ్రద్ధతో వినండి. అనుగ్రహం 5 విధాలు. సాధారణ అనుగ్రహం, ఉత్తమ అనుగ్రహం, పూర్ణ అనుగ్రహం, సంపూర్ణ అనుగ్రహం, పరిపూర్ణ అనుగ్రహం. సాధారణ అనుగ్రహం. కష్టాలు, ఆపదలు మనిషిని చుట్టుముట్టినప్పుడు, అశాంతి, అలజడి తాండవం చేసినప్పుడు అప్రయత్నంగా ప్రతి వ్యక్తి భగవంతుడిని ప్రార్థించడమో లేక ఒక మహాత్ముడిని ఆశ్రయించడమో చేస్తాడు. బాధలను తొలగించి శాంతిని ప్రసాదించమని హృదయపూర్వకంగా, తపనతో, కన్నీరుతో వేడుకుంటాడు. ఈ విధంగా ఒక వ్యక్తి భగవంతుడి వైపు లేదా గురువు వైపు తిరిగినప్పుడు గురువు ప్రేమతో, కరుణతో కష్టాలను, ఆపదలను తొలగించి శాంతిని ప్రసాదిస్తే దానిని సాధారణ అనుగ్రహం అని అంటారు. ఉత్తమ అనుగ్రహం. సాధకుడు గురుకృప వలన కష్టాలు, బాధలు తొలగి శాంతిని పొందినప్పుడు గురువు పట్ల కృతజ్ఞత, విశ్వాసం, భక్తి, ప్రేమ సహజంగా కలుగుతాయి. ఎప్పుడు ఈ సుగుణాలు కలుగుతాయో గురు ఆరాధన, గురు చింతనం, గురు కథాశ్రవణ పారాయణం మొదలవుతుంది. దీనివలన బుద్ధి వివేకపూరితమైన ఆధ్యాత్మిక విచారణ ప్రారంభం అవుతుంది. పర్యవసానంగా గురుబోధలు ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలుగుతుంది. ఈ విధంగా గురుబోధలు గ్రహిస్తూ వాటిని ఆచరిస్తూ గురువును నిరంతరం చింతిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ, సేవిస్తూ ఉండే భాగ్యం కలుగుతుంది. గురువు నుండి లభించిన ఈ భాగ్యాన్నే ఉత్తమ అనుగ్రహం అని అంటారు. పూర్ణ అనుగ్రహం. ఈ విధంగా గురువును ఆరాధించడం వలన సాయి స్వప్నంలో కానీ, ధ్యానంలో కానీ, సశరీరంగా కానీ దర్శనమిస్తే దాన్ని పూర్ణ అనుగ్రహం అని అంటారు. ఈ అనుగ్రహాన్ని పొందిన సాధకులు సాయితో మాట్లాడడం జరుగుతుంది. అనేక దివ్య అనుభవాలు ధ్యానంలో పొందుతారు. వీరు సాయితో మాట్లాడడం, సాయి చేత బోధించబడడం, సలహాలు తీసుకోవడం, ఎన్నో తత్వధర్మ రహస్యాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధమైన భాగ్యం సాధకుడికి కలిగితే దాన్ని పూర్ణ అనుగ్రహం అని అంటారు. సంపూర్ణ అనుగ్రహం. సాయి కృప వలన కష్టాలు, బాధలు తొలగడం, సంపదలు, శాంతి కలగడమే గాక సాయి దర్శనం, భాషణమే గాక దుర్లభమైన ఆత్మదర్శనం కలిగితే దీనిని సంపూర్ణ అనుగ్రహం అని అంటారు. పరిపూర్ణ అనుగ్రహం. సాయి కృప వలన ఆత్మ సాక్షాత్కారం పొంది మళ్ళీ మాయలో పడకుండా సాయి ఆజ్ఞలను నిత్యం పాటిస్తూ నిరంతరం నిర్వికల్ప సమాధిలో ఉండే స్థితి కలిగితే ఆ అనుగ్రహాన్ని పరిపూర్ణ అనుగ్రహం అని అంటారు. సాధారణ అనుగ్రహం 80% సాధకులకు కలిగితే ఉత్తమ అనుగ్రహం 40% సాధకులకు కలుగుతుంది. పూర్ణ అనుగ్రహం 25% సాధకులకు కలిగితే సంపూర్ణ అనుగ్రహం 8% సాధకులకు, పరిపూర్ణ అనుగ్రహం 3% సాధకులకు కలుగుతుంది. మానవుడి జీవిత వికాసం అంతా అనుగ్రహంలోనే దాగి ఉంది. సాధారణ అనుగ్రహం వలన మానవుడు భక్తుడిగా మారతాడు. ప్రాపంచిక జీవితం ఆధ్యాత్మిక జీవితంగా మారుతుంది. కొన్ని క్షణములైనా గురువును పూజించడం, ఆరాధించడం, చింతించడం ప్రారంభమవుతుంది. గురువు పట్ల భక్తి, విశ్వాసాలు, ప్రేమ సహజంగా కలుగుతాయి. ఉత్తమ అనుగ్రహం వలన భక్తుడు ముముక్షువుగా మారతాడు. సాయి బోధలు గ్రహించడం వలన ధర్మంగా జీవించాలని, మనసును పరిశుద్ధంగా, బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవాలనే జ్ఞానం కలుగుతుంది. సాయి దర్శనం పొందాలని, సాయితో మాట్లాడాలనే ఆశ కలుగుతుంది. సాయి మహిమలు తను చవిచూడాలని ఆరాటపడతాడు. సాయి ఆరాధన, సాయి ధ్యానం, సాయి తత్వ విచారణ ఇంకా బలపడుతుంది. పూర్ణానుగ్రహం వలన ముముక్షువు సాధకుడవుతాడు. అంటే బ్రహ్మజ్ఞానమును కోరే అర్హత వాడు అవుతాడు. ఈ అనుగ్రహం వల్ల తాను ఏమి చేసినా సాయి గమనిస్తున్నాడని, తాను ఏం మాట్లాడినా సాయి వింటున్నాడని, సాక్షిగా తన హృదయంలో ఉండి అన్నీ చూస్తున్నాడని
ఉత్తమ భావాలు, జ్ఞానం కలుగుతాయి. ఈ అనుగ్రహం వలన విశ్వాసం, ప్రేమ చాలా పటిష్టమవుతాయి. సంశయానికి, అనుమానాలకు ఈ దశలో అవకాశం ఉండదు. సంపూర్ణ అనుగ్రహం వలన సాధకుడు తత్వదర్శి అవుతాడు. బ్రహ్మం ఏ విధంగా సత్యమో, జగత్తు ఏ విధంగా భ్రాంతియో అనుభవంలోకి వస్తుంది. గురువు పట్ల ఎనలేని కృతజ్ఞత, హృదయపూర్వకమైన ప్రేమ, అచంచల విశ్వాసం, చక్కటి పూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఈ దశలోనే సిద్ధులు మొదలవుతాయి. ఎన్నో మహిమలు సాధకుడి చేత సాయి చేయిస్తాడు. ఎంతో మందికి జ్ఞానాన్ని, శాంతిని ప్రసాదించే శక్తి సాయి ఈ దశలో ఇస్తాడు. పరిపూర్ణ అనుగ్రహం వలన తత్వదర్శన నిష్ఠుడు అవుతాడు. అంటే జ్ఞానసిద్ధుడు పరిపూర్ణుడు అవుతాడు. ఈ దశలో అష్టసిద్ధులు సాయి వలన కలుగుతాయి. నిరంతరం సమాధిలోకి వెళ్ళి ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా నిలకడగా ఉండే శక్తి కలుగుతుంది. ఈ జన్మలోనే జీవన్ముఖుడై మోక్షంను పొందుతాడు. ఈ దశలో సర్వజ్ఞత్వం, సర్వసమర్థత కలుగుతాయి. ఒక మాటలో చెప్పాలంటే నీవు సాయి అంతటి వాడు అవుతావు. సాయి వలె నీవు ఎన్నో మహిమలు చేయగలుగుతావు. సాయి వలె సర్వలోకముల చేత పూజింపబడతావు. భగవంతుడిగా సర్వ హృదయాలలో యుగయుగాలుగా కొలువై ఉంటావు. సాయి సాధారణ, ఉత్తమ, పూర్ణ అనుగ్రహాలను అందరూ పొందవచ్చు. కానీ సంపూర్ణ, పరిపూర్ణ అనుగ్రహాలను అందరూ పొందలేరు. కారణం దానికి ఎన్నో జన్మల్లో చేసిన అపార పుణ్యం, దైవ ఆరాధన, సేవ ఉండాలి. దైవ అనుగ్రహం ఉండాలి. సాధకుడు శుద్ధ సంస్కారవంతుడై పవిత్రుడై ఉండాలి. బ్రహ్మజ్ఞానం పొందాలన్న తపన, శ్రద్ధ, తీవ్ర ప్రయత్నం, త్యాగం ఉండాలి. అందుకే తత్వం గురించి వాదించేవారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ తత్వాన్ని అనుభూతి పొందిన అనుభవ జ్ఞానులు మాత్రం అరుదు. ఒకవేళ ఉన్న అట్టి మహాత్ముడు కనిపించక గుప్తంగా ఉంటాడని అన్నారు వేమన. కాబట్టి సాధక, కేవలం నీవు సాయి భక్తుడు అయినంత మాత్రాన నీవు సాయి సంపూర్ణ, పరిపూర్ణ అనుగ్రహాలకు పాత్రుడవు కాలేవు. వాటిని పొందలేవు. నిరంతర సాయి ధ్యానము, ఆరాధన, సేవ చేసినప్పుడే నీవు వాటిని పొందగలవు. ఈ విషయం దామోదర్ రసానే అనే భక్తుడితో సాయి స్వయంగా పలికిన పలుకులు వింటే నీకు విషయం చక్కగా అవగతమవుతుంది. 1910లో దామోదర్ రసానే అనే భక్తుడు సాయిని ఒక మంచి ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న వలన మనకు సాయి నుండి చక్కటి బోధ వచ్చింది. ఆ ప్రశ్న ఏమంటే, సాయి మీ దగ్గరకు వచ్చిన వారందరికీ మేలు జరుగుతుందా, మోక్షం కలుగుతుందా అని ఆ భక్తుడు సాయిని ప్రశ్నించాడు. అప్పుడు సాయి ఇలా అన్నాడు: ఆ చెట్టు చూడు, ఆ పూత అలా అంతా కాయలుగా, పండ్లుగా అయితే ఎంత బాగుంటుందో కదా. కానీ అలా జరగదు. చాలా భాగం గాలికి పూతగానే, పిందగానో రాలిపోతుంది. ఏ కొద్ది భాగమో మిగులుతుంది. ఇది అంతే కదా. ఈ విషయాన్ని అనేక వేల మందిలో ఏ ఒకానొకడో మోక్ష సిద్ధికై ప్రయత్నించుచున్నాడు. అట్లు ప్రయత్నించిన అనేక మందిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా దర్శించగలుగుతున్నాడని ఆ శ్రీకృష్ణుడు తెలిపాడు. సాయి చెప్పిన బోధలో నిగూఢమైన తత్వరహస్యాలు ఉన్నాయని సునిశ్చితంగా శ్రవణం చేయండి. పూత, పండు కావడానికి 4 ప్రక్రియలున్నాయి. పూతగా రాలకుండా ఉండడం, పూత పిందగా మారడం, పింద కాయగా మారడం, కాయ పండుగా మారడం. అదేవిధంగా ఒక వ్యక్తి సాయి భక్తుడు కావడం పూత. భక్తుడైన సాయికి శిష్యుడై బ్రహ్మజ్ఞానం కావాలని కోరడం ముముక్షు. దానికోసం సాధకుడిగా మారడం పిందే. కేవలం కోరడమే కాక అర్హతను సంపాదించి సాయి అనుగ్రహంతో తత్వదర్శి కావడం అంటే ఆత్మదర్శనం పొందడం కాయ. ఆత్మదర్శనమే కాక నిరంతర ఆత్మదర్శన నిష్టను సాధించి సిద్ధుడు కావడం పండు. కాబట్టి సాయి బంధు, ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం వలన, దైవ దర్శనం, దైవ అనుగ్రహం వలన సాయి భక్తుడవైన నీవు కేవలం ప్రాపంచిక కోరికలు తీరడం కోసమే సాయిని ఆరాధిస్తే నీవు పూతగా రాలిపోతావు. ప్రాపంచిక కోరికలు కోరడంతో పాటు బ్రహ్మజ్ఞానం కోరితే ముముక్షు అవుతావు. కేవలం కోరడమే కాక సాధన చేస్తే సాధకుడివి అవుతావు. ఏమాత్రం నీకు సాధన కుంటుపడినా పిందగా రాలిపోతావు. నిరంతర సాధనతో సాయి ఆరాధనలో ధ్యానం చేసే తత్వదర్శి అవుతావు. దీనితో తృప్తిపడక నిరంతర సాధనతో తత్వదర్శన నిష్టను సాధిస్తే పండు అవుతావు. అంటే సిద్ధుడవు అవుతావు. దేంచో కాయగా రాలిపోతావు. కాబట్టి మోక్షం అనే భవంతికి 5 మెట్లు ఉన్నాయి. భక్తుడు కావడం, ముముక్షు కావడం, సాధకుడు కావడం, తత్వదర్శి కావడం, సిద్ధుడు కావడం. గర్భగుడిలోకి ప్రవేశించితే గాని దైవ దర్శనం కలగనట్లు నీవు 4 మెట్లు ఎక్కితే గాని పరమాత్మ దర్శనం పొందలేవు. 5 మెట్లు ఎక్కితే గాని మోక్షం పొందలేవు. నీవు భక్తుడనే మొట్టమొదటి మెట్టులో ఉన్నావు. సాయిని బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని నీవు హృదయపూర్వకంగా అడిగితే నీవు 2వ మెట్టులో ఉన్నావని అర్థం. బ్రహ్మజ్ఞానం కోసం నీవు సాధన తీవ్రంగా చేస్తుంటే నీవు 3వ మెట్టులో ఉన్నావని అర్థం. సాధనలో సాయి కృపతో ఆత్మసాక్షాత్కారం పొందితే 4వ మెట్టులో ఉన్నావని అర్థం. నిరంతరం సాధనతో నిత్యం సమాధిలో ఉండే శక్తిని పొందితే 5వ మెట్టులో ఉన్నావని అర్థం. కాబట్టి సాయి సాధారణ అనుగ్రహంతో తృప్తిపడక ఉత్తమ అనుగ్రహం కోసం ప్రయత్నించి
జిజ్ఞాసుడవు కమ్ము. ఉత్తమ అనుగ్రహంతో తృప్తిపడక పూర్ణ అనుగ్రహం కోసం ప్రయత్నించి సాధకుడివిగా, పూర్ణ అనుగ్రహంతో తృప్తిపడక సంపూర్ణ అనుగ్రహం కోసం ప్రయత్నించి తత్వదర్శివి కమ్ము. సంపూర్ణ అనుగ్రహంతో తృప్తిపడక పరిపూర్ణ అనుగ్రహం కోసం ప్రయత్నించి సిద్ధుడవు కమ్ము. ఈ దివ్య జ్ఞానాన్ని బట్టి నీవు ఏ అనుగ్రహాన్ని పొందావో, ఏ మెట్టులో ఉన్నావో, నీ గమ్యం ఏమిటో నీవే చక్కగా పరిశీలించుకో. సాధనతో ముందుకు పో. వచ్చే అధ్యాయంలో ఎట్టివారు సాయి భక్తులవుతారో, షిరిడి సాయి భక్తుడి విలువ ఏమిటో శ్రవణం చేయండి. పరమ గురువు షిరిడి సాయి. సమర్పణమస్తు.